వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు ఇంకా 2 సంవత్సరాలు ఉండగానే తన రాజకీయ చదరంగాన్ని మొదలుపెట్టారు. పార్టీలో రాజకీయ నాయకులను చేర్పించడమే కాక కొత్త ట్రెండ్ కు నాంది పలికారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ని ప్రజలకు పరిచయం చేసి సంచలనం సృష్టించారు. అయితే పీకేపై టీడీపీ నాయకులు ఎదురుదాడికి దిగుతున్నారు. జగన్ పీకేను తీసుకురావడంతో వైసీపీ బలహీనపడిందన్న ఆరోపణలు చేస్తున్నారు. అయితే విమర్శలను విశ్లేషకులు వైసీపీ నాయకులు తిప్పికొడుతున్నారు. ఎన్డీఏగా అధికారంలోకి రావడానికి మోడీ ఆ పీకే సలహాలు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. గుజరాత్ కే పరిమితమైన ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని దేశమంతటా పరిచయం చేయడానికి వ్యూహాలు రచించలేదని గుర్తు చేస్తున్నారు. ఆయన నాయకత్వాన్నే కదా టీడీపీ కూడా ఎన్నికల పోరాటంలో పాల్గొందని చెబుతున్నారు. ఇంతగా విమర్శించే టీడీపీ కూడా 2014 ఎన్నికలకు ముందు ఒక మార్కెటింగ్ ఏజెన్సీ సహాయం తీసుకోలేదా? ఈ తతంగంలో తెలుగుదేశం పాత్ర కూడా చాలా ఉంది. అసలు టీడీపీ పార్టీ మొదటిసారి అధికారంలోకి రావడానికి ఎన్టీఆర్ ఆకర్షణతో పాటు మీడియా పార్ట్నర్ గా ఈనాడు ఉండటం కూడా కారణమని అందరికీ తెలుసు. అధికారంలో ఉన్న ఆ పార్టీనే ఈవెంట్లు జరుపుతూ డైరెక్టర్లను డైరెక్ట్ గా రంగంలోకి దిగుతుండేవి. 2007-2009 మధ్య ఈయన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సహాయకుడిగా ఉన్నారు. ఐరాస వరకు వెళ్లారు. తర్వాత మోడీకి, ఆ తర్వాత నితీష్ కు సహకరించారు. యూపీలో ఆయన సలహాలు పనిచేయలేదంటే ఒక ప్రధాన కారణం ఆయనను సలహాదారుగా పెట్టుకున్న కాంగ్రెస్ అక్కడ జూనియర్ భాగస్వామి మాత్రమే. అసలు శక్తిగా ఉన్న ఎస్పీ 2 ముక్కలైపోతే ఎవరైనా ఏం చేస్తారు?